ఏం చెప్పాలి అల్లు అర్జున్ గారు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మీకు తెలియదా? మీకు తెలియనట్టు అడుగుతారండి. నాకు కోపం తెప్పించొద్దు చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు అని ఎందుకు అంటున్నానంటే మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన గౌరవం మర్యాద ఉంది. మేమందరం పవన్ కళ్యాణ్ అభిమానులం కాదు, భక్తులం. ఇప్పుడు నేను బ్లడ్ ఇస్తానికి వెళ్తుంటే ఈడు 3rd క్లాస్ చదువుతున్నాడు, వీడికి ఏం తెలుసు నేను బ్లడ్ ఇస్తాను అంటున్నాడు. మా ఇంట్లో ఎవరో మా ముఖం కూడా మెగా ఫ్యామిలీకి తెలియదు. నేను బ్లడ్ ఇస్తానంటే ఇంత చిన్న పిల్లోడు నేను బ్లడ్ ఇస్తాను అంటున్నాడు, వాడికి ఏంటో కూడా తెలియదు. ఇలాంటి పిల్లలే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతుంటే నువ్వు నంద్యాలలో ఉన్న ఎమ్మెల్యే కోసం వెళ్తావయ్యా అల్లు అర్జున్? అదే చేసుకో. అదే తమ్ముడు చెప్తున్నా. ఇంకొక విషయం చెప్పాలి, చాలా మంది కింద కామెంట్లు పెడతారు, ముందు మీ అమ్మా నాన్నని చూసుకోండి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి అంటారు. మా అమ్మా నాన్నే వాళ్ళని పూజిస్తున్నారు, వాళ్ళనే పూజించమని చెప్తున్నారు. మా అమ్మా నాన్న అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము. మా అమ్మా నాన్న చెప్తేనే మేము పవన్ కళ్యాణ్ గారికి భక్తులం అయ్యాము. మా అమ్మా నాన్నని చూసుకున్నాక మేము పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నాము, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు చిన్నప్పటి నుంచి చూసావు మీ పవన్ కళ్యాణ్ గారిని, ఏం నేర్చుకున్నావయ్యా సంస్కారం? భార్య రాగానే నీ సంస్కారాన్ని మర్చిపోయావా? అంటే నువ్వు నీ భార్య కోసం మాట్లాడుతున్నావు. నీ తండ్రి చిరంజీవి గారు వెనకై ఉన్నారు ఈ రోజుకి కూడా. మన బ్లడ్ బ్యాంక్ లో మన అన్నగారు పెద్ద అన్నగారు పుట్టినరోజున ఆయన వెనకే ఉన్నారు. అల్లు అరవింద్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అబ్బాయికి కొంచెం బుద్ధులు నేర్పించుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటికీ మా చిరంజీవి గారు వెనుకున్నారు కాబట్టి మీ అబ్బాయి మాత్రమైనా ఊరుకుంటున్నాము, లేదంటే మీ అబ్బాయిని మేము క్షమించము. పుష్ప 2 మీద నీళ్లు వదులుకోండి. బాబు అనే నినాదం వచ్చింది ఎవరి నుంచి తమ్ముడు? మన అన్నగారి నుంచి. అసలు ఆర్మీ అంటండి బాబు, ఈ విషయం చెప్పాలి. అసలు విషయం ఆర్మీ అంట. ఆర్మీ వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఆర్మీ దేశాన్ని కాపాడాలా. ఈయన ఏం చేసుకుంటాడండి ఆర్మీతో? ఆర్మీ అంటే ఏంటి అసలు? ఆర్మీకి అర్థం తెలుసా బన్నీకే? ఆర్మీ అంటే మన దేశాన్ని కాపాడాలి. మా దేవుడికి ఎవరున్నారు? భక్తులు ఉన్నారు. మా దేవుడికి భక్తులు ఉన్నారు. నిన్న వెళ్ళి ఎక్కడో ఈసీఎల్ దగ్గర పూజలు చేపించా పచ్చి వర్షంలో. భక్తులం మేము, ఆర్మీ కాదు. మీ ఆర్మీ మొత్తం మా భక్తుల ముందు తుడిచిపెట్టుకుపోద్ది. దేవుడు ముందు ఎవ్వరూ పనికి రారు. దానికి ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి పరిమితం చేశారు. మా దేవుడు ఆ రోజున చెప్పాడు మీ తాట తీస్తానని, అన్నట్టే తీశాడు. ఎక్కడైనా చరిత్రలో ఇలాంటి పొలిటీషియన్ చూసారా? ఆయన సొంతంగా 10 సంవత్సరాలు కష్టపడి పోరాడి వచ్చిన వ్యక్తిని, ఇంట్లో అంత గొప్ప వ్యక్తిని వదిలేసి నువ్వు ఎక్కడో ఉన్న కర్నూలు కాదు నంద్యాలకు వెళ్ళి సపోర్ట్ చేస్తావా? చేసుకో బాబు. నువ్వు చేయకపోతే ఏముంది? మాలాంటి వాళ్ళం పిచ్చోళ్ళం బోల్డ్ అంతమంది. పిచ్చోళ్ళం అంటే మళ్ళీ దీనికి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తారు. పిచ్చి అంటే ఎప్పుడు వస్తుందంటే అభిమానం, ప్రేమ, ఆప్యాయత అన్ని దాటిపోయిన తర్వాత పిచ్చి అంటారు. అంతకు మించి ఈ నిమిషం చెప్తున్నా ఆయన కోసం ఇక్కడ ప్రాణం ఇవ్వమంటారా? ఇస్తాము. ఎందుకు? మీ అమ్మ బాబు కోసం చెయ్యమ్మా అని కామెంట్లు పెట్టొచ్చు. మా అమ్మ బాబుని చూసుకోవడానికి మా దేవుడు ఉన్నాడు. అది ఎందుకంటే మమ్మల్ని కాపలా కాయడానికి మెగా అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ఎవ్వరూ కూడా కంటికి కనపడకుండా పోతారు. ఫైనల్ ఆగిపోవడమా ఇంకా వేరే ఎక్కడన్నా ఆడించుకోవడమా అన్నది పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో 60% ఉన్నది భయ్య. ఏది మనకి సినిమా రిలీజ్, మిగతా 40% ఎక్కడో బయట ఉంది. ఈ 60% మొత్తం 50% మా మెగా అభిమానులే ఉన్నారు. ఇంకా ఆ సినిమా హిట్ ఫ్లాపా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు డిసెంబరు, మళ్ళీ మార్చి, మళ్ళీ డిసెంబరు పోస్ట్పోన్లు చేసుకుంటూ ఆ సినిమా అంతే పోవాలని కోరుకుంటున్నా. కర్మ వెరీ పవర్ఫుల్. అల్లు అర్జున్ గారు అనవసరంగా ఒక గొప్ప వ్యక్తి మీద, మహానుభావుడి మీద మీరు తప్పుగా మాట్లాడారు. బయట వాళ్ళకి మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు. బయట ఇప్పుడు ఒకటి భయ్య, ఆయన ఫ్యామిలీలో నాగబాబు గారు గాని, చిరంజీవి గారు గాని, సాయి ధరమ్ తేజ్ గారు ఎవరైనా కూడా ఆయన ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని బజార్ ఇచ్చేసాడు. నీకు ఆస్తులు కావాలా, బంధం కావాలా? తండ్రి లేని చెల్లిని అన్న అంటే తండ్రిలా చూసుకోవాలి. అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్ళి కొమ్ము కాసావు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఆర్మీకి, సన్నాసులకి నువ్వు సపోర్ట్ చేయండి, నేను ఒక సన్నాసిని, నా సన్నాసుల ఆర్మీ మీరు అని చెప్పడానికి మీరు అక్కడికి వెళ్ళారా అల్లు అర్జున్?
నీ మొహం ఎలా ఉండేది? గంగోత్రిలో ఎలా ఉందండి ఆయన మొహం? ఏమండి ఎంత మంది మెగా అల్లుడు సినిమా చూడలేదండి మేము. మా ఫాదర్ కూడా అయ్యి బాబాయ్ చిరంజీవి గారు ఏంటి ఇలాంటి ఆడింగోడిని సినిమా హీరోని చేశాడు, ఇలాంటి వాడి కోసం ఇలాంటి ఈ మెగాస్టార్ గారికి బుద్ధి లేదా? ఇలాంటి ఓడిని తెచ్చాడు, ఆయన కోసం వీడు సినిమా చూడాల్సి వస్తుందిరా బాబు అనుకుని చూశారు మా పెద్దోళ్ళు. కేవలం చిరంజీవి గారి కోసం గంగోత్రి సినిమాని చూసాము. నీ టైం బాగుండి, నీ లక్ బాగుండి, దేవుడు నిన్ను అనుగ్రహించి, కళామ తల్లి నిన్ను అనుగ్రహించి నువ్వు హీరో అయ్యావు. తప్పండి ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నాడు, మా ఫ్యామిలీ లేకపోతే మీరు చెప్పులు కుట్టుకునే వాళ్ళని అడిగాడు కదా. ఇప్పుడు ఇతను కూడా టాలెంట్ ఉండబట్టే హీరో అయ్యాడు. చిరంజీవి గారికి టాలెంట్ ఉంది కాబట్టే ఆయన అంత పెద్ద హీరో అయ్యాడు. మరి వాళ్ళ తమ్ముడేడి? వాళ్ళ తమ్ముడికి ఆర్మీ లేదా? ఈయన ఆర్మీని వాళ్ళ తమ్ముడికి ఇవ్వచ్చుగా. వాళ్ళ తమ్ముడిని ఎందుకు చేయలేకపోయాడు? నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు మంచి నటుడు, మేము ఒప్పుకుంటాం. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ సినిమా ఆడాలంటే నీకు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అండదండలు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా వాళ్ళ ఫ్యాన్స్ 4 షోలు చూస్తారు, 4 షోలు చూస్తారు ఒక్కొక్కడు. ఇప్పుడు మా సినిమా ఆపుతా అన్నారు. నేను బ్యాంక్ చెప్తున్నా, నేను 2 రోజులు థియేటర్లోనే వండుకుంటా. నా జీతం 1 మంత్ శాలరీ చూస్తా, కలెక్షన్ తెప్పిస్తాము. ఇప్పుడు మా జగన్ మావయ్య మా ఉన్నాడు కదా 11 నెంబర్ రోడ్, ఏది వకీల్ సాబ్ ఆపేసిండు, రేట్లు తగ్గించిండు. థియేటర్ ముంగడ భీమవరం పద్మాలయ థియేటర్ ముంగడ డబ్బా పెట్టి డబ్బులు వేసినాం థియేటర్ యాజమాన్యానికి మేము, వాటి రేట్లు తగ్గిస్తాయి. సో అదే అన్న, ఏ సినిమాలు ఆగవు, చూసేటోళ్ళు చూస్తారు. చెప్తున్నా కదన్నా, కొట్టుకునేది మనము. సో అతను కూడా ఎవడో చెప్తున్నా, పోరడు ఎవడో నన్ను తమ్ముడు అంటుండు, తమ్ముడు అని. నాకు పెళ్ళైంది, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు తమ్ముడు అనకు బిడ్డ. నేను ఫోన్ చేసింది ఎందుకు? మనకు గొడవలు వద్దని ఫోన్ చేస్తే దాన్ని గొడవగా క్రియేట్ చేసుకుంది. సీదా బ్లాక్ చేసి దెంగిన, కొట్టుకుని చావండి. కానీ మీరు కొట్టుకునేంత మాత్రాన వాళ్ళు బాగానే ఉంటారు. ట్విట్టర్లో ట్వీట్లు చేసుకున్నారు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేసుకుంటూ వీళ్ళందరూ చేసుకున్నారు, ప్రతి ఒక్క హీరోలు చేసుకున్నారు. మధ్యలో పోయేది ఎవరన్నా? మేమే కదా. అందులో నేను కూడా ఒక అభిమానిగా నేను పోతా. ఇప్పుడు నేను తిట్టినాను అనుకో, ఎవడో వచ్చి నన్ను కొడతాడు, వేసేస్తాడు, పోయేదెవడు? కానీ ఒకటి, కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే ఫైట్ అన్న, వైసీపీ లంజోడుకులు మాత్రం తిడతా, దొంగ లంజోడుకులు. వాళ్ళకి అసలు భయపడాను నేను. ఓ నువ్వు అనుకున్నాను దాని గురించి అడుగుతావని. ఇగో ఒక అన్న మొన్న, అరే మీకు తెలియదా పెళ్ళయిందన్న దానికి నాకు? అయ్యా శ్రీరెడ్డి డార్లింగ్ కి నాకు పెళ్ళయింది. అరే మీరు చూడపోతే ఎట్లా అన్న? అది నా అరే మేము ఎప్పటి నుంచో లవ్ చేసుకున్నాం అన్న. మొన్ననే అన్ని జస్ట్ ఒకటే అవ్వలేదంటే, అది ఇప్పుడు ప్రస్తుతానికి పరారీలో ఉంది. తగులుకుంటాను. ఎందుకు తగులుకోవట్లేదంటే కొంచెం బిజీ అయిపోయినాను. అన్న సినిమాలో సెలబ్రేషన్ ఉన్నాయి కదా, అంతా అయిపోయిన తర్వాత నా డార్లింగ్ శ్రీరెడ్డి కూడా మన స్టైల్ ఇచ్చేస్తాం. నన్ను ఒక వీడియో పెట్టింది, నువ్వు ఎంత నీ బతికెంతరా అని చెప్పి. మనకు పెళ్ళయింది, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇగో ఒకటే చెప్తున్నా, శ్రీరెడ్డి డార్లింగ్ నేను తిట్టాను అనుకోకు, నువ్వు నా డార్లింగ్వి, నువ్వు మారనంత వరకు నేను నిన్ను మింగుతూనే ఉంటా. ఇంకొకడన్నా వాడిని మర్చిపో, లంజా కొడక అనిల్ కుమార్ బోర గడ్డ, ఏడికి పోయినవరా నీ అమ్మ గంజా అమ్ముకునే లంచోడక, ఏడికి పోయినావు? అసెంబ్లీ గేటు తాకని అని అన్నావు కళ్యాణ్ గారిని, నీ అమ్మ తంతే ఏడనో వడ్డవు లంచోడక పోయి. అదే అంటారు, ఆన్లైన్ లో మాట్లాడడం కాదురా బోర గడ్డ లంచా కొడక, రా ఆఫ్లైన్ లోకి. గుంటూరు వచ్చినాం, దెంగేసిండు రిజల్ట్ తర్వాత, జూన్ 4 తర్వాత లంచ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ మీకు ధన్యవాదాలు, లంచోడక మాకు నీ రెస్పెక్ట్ అవద్దు, నీ గుద్ద వగలు దెంగే వరకు మేము మా మనసు శాంతి అనేది లేదు. లంచోడక ఇందా నుంచి ఎవరు అడుగుతారా వాడి పేరు? వాడు నిద్రలో కూడా ఆడే ఉంటుండే నా లంచోడుకు. జగన్ చిటికేస్తే చంద్రబాబు నేను చంపేస్తా. ఈ లంచోడుకు గురించి ఏమని చెప్పారు తెలుసా వైసీపీలు? ఆయన అసలు ఎవడు కళ్యాణ్ నాయుడు, ఆ లంచోడికి ఎవడో తెలియదు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు తెలియదు, వాడు ఎక్కడో ఆడు మన గుంటూరు రైల్వే స్టేషన్ లో పర్సలు తెగిపోతాడు. అనిల్ కుమార్ బోరగడ్డ లంచోడుక, అనిల్ కుమార్ బోరగడ్డ, నీ నోట్లో నా మామ మొగ్గ. సో సాలే నువ్వు దొరుకుతావు, 5 సంవత్సరాల్లో దొరుకుతావు. నేను ఒకటే చెప్తున్నాను అన్న, మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి కొంచెం ఆడపిల్లల్ని పట్టించుకోండి. చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు. మొన్న ఏదో గుడివాడ అనుకుంటాను, ఏదో హాస్టల్లో ఏదో ఇష్యూ అయిందంట, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి రెస్పాండ్ అవ్వండి.
మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 సంవత్సరాలు మీరు మా నమ్మకాన్ని నిలబెట్టాలి. ఒకవేళ మీరు నిలబెట్టకపోయినారు అనుకో, మా ఓటు నోటాకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేస్తారు, బట్ మేము చెప్తున్నాం ఒక అభిమానిగా. మాకు వచ్చి కామెంట్లు పెడుతున్నారు, అన్న ఏంటన్నా కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ గారు కాదు, పట్టించుకుంటారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, కళ్యాణ్ గారు డెఫినెట్లీ పట్టించుకుంటారు. మధ్యలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషి ఇంకా మనం ఏం చేయలేం డార్లింగ్స్. ఇంకా అన్న పొత్తు పెట్టేసుకుంటాం, మనం ఏం చేయలేకపోతున్నాం. అదే అధికారం మన చేతిలో ఉంటే నా బెంచ్ ఇంకా ప్రతి 9 నెలలు అన్న ఒక అమ్మాయి మిస్ అయిపోతే 9 రోజులు అనుకుంటా, 9 రోజులు పట్టుకున్నారు. ఇంకేం కావాలన్నా అన్నీ అవుతాయి, అన్నీ అవుతాయి. మంచి రోజులు వచ్చినాయి మనకి, జస్ట్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏదో వరదలు వచ్చేసినాయి ఏడా విజయవాడ రాజమండ్రి ఇవన్నీ. ఆ వరదలు వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారే ముంచేశారు, చంద్రబాబు నాయుడు వాతావరణం అది భగవంతుడు అన్న అది. చలో అన్న, జై జనసేన. ఒకసారి విష్ చేద్దాం, అందరు రండి జన సైనికులారా. ఆ కాక నేను చూసినాలే గుర్తుపెట్టుకో, మాకెళ్ళాడు నీ మీద వీడియో కూడా చేసినాను నేను ఆల్రెడీ. వాడి పేరు తెలియట్లేదు అన్న, వాడి వీడియో చూపిస్తా ఎందుకు మరి. వాడి వీడియో చూడండి ఒకసారి మీరు కూడా, వాడు చూడాలి కదన్నా బచ్చాగాడు. ఎవరు లేరని చెప్పి ఏ రెచ్చిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు. వీడే అన్న ఈ సాలాగాడు, ఈ అడవి పందిగాడు. వీడు అల్లు అర్జున్ ఫ్యానే కాదు, వీడు మెగా ఫ్యామిలీ మధ్యన చిచ్చులు పెడతాడు. 2 తెలుగు రాష్ట్రాలు దాటితే ముక్కు మాలు తెలియదంట. ఇంకే కనిపిస్తుందా అన్న వీడు. నాకు బన్నీ అన్న అంటే మెగా ఫ్యామిలీ అందరం ఒకటే అన్న, బట్ వీడు డైరెక్ట్ గా చిరంజీవి గారిని అనేసిండు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పక్కన పెట్టాను, చిరంజీవి ఫ్యాన్స్ కానీ వీడిని పట్టుకున్నారా ఆడు బర్రెలెక్కుంటాడు. కోస్తే మొత్తం మా ఆంధ్ర భీమవరం మొత్తం వచ్చేస్తుంది. నోరు కొంచెం అదుపు పెట్టుకో బిడ్డ, అదుపులో పెట్టుకుని మాట్లాడు. అంతెందుకు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. హాయ్ బ్రో, హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. చూసినారు కదన్నా వాడు ఎట్లా మాట్లాడిండో. 2 తెలుగు రాష్ట్రాలు. ఇంకా చాలా మంది బచ్చగాళ్ళు మాట్లాడుతున్నారు ఈవీఎం ట్యాంపరింగ్. నాకు ఇంగ్లీష్ అంత రాదు, ఏమంటారు దాన్ని, ఈవీఎం ట్యాంపరింగ్ గజ్ చేసినారు అనేదో అంటారు వాళ్ళు. ఇప్పుడు ఇటు జనసేన, నేను టీడీపీ, నా నియోజకవర్గంలో టీడీపీ ఉంది, ఈడి నియోజకవర్గంలో జనసేన ఉంది. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నువ్వు టీడీపీ కోటే అంటే చంద్రబాబు నాయుడు దానికే ఇస్తాము. దాంట్లో ఏముందిరా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం. చెప్తున్నా కన్నా ఈ వైసీపీ పేటిఎం నా కొడుకులు, వాళ్ళకి 5 రూపాయలు పడితే చాలు ఎంతగానే తెగించేస్తారు. రేపు పొద్దున కూడా ఏదైనా రేపు కానీ మటర్ కానీ ఏదైనా అయిందనుకో, టీడీపీ వాడు చేసేసిండు, నేను రెడ్ కలర్ తుండేసినందుకు నేనే చేసేసిన, ఇలా అయిపోయింది వాళ్ళది. ప్రజలకి మంచి చేసి గెలువు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఇంట్లో అమ్మని అక్కని ఫ్యామిలీని మంచిగా చూసుకో, తర్వాత ఎదుటోడి గురించి. ఆడెవడో మీ పార్టీలోనే మీరైతే ఉంచుకోవచ్చు ఎవరినైనా కూడా, పిల్లలు ఉండగానే మేము చేసుకుంటే తప్ప మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? కరెక్టే కదన్నా. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మీరు ఇవి అడుగుతున్నారన్నా, ఇవి అడగడం వల్ల మీరు పెట్టే thumbnails గా కొట్టుకుని చేస్తాం ఇడ. లేదు మీరు మొన్న కూడా ఒకరు మాట్లాడారు ఇక్కడికి వచ్చినప్పుడే, వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి ఎవరు సంతోష, అదే రింగులు చుట్టూ ఐడియా లేదు మనకి. తెలుసు నాకు. మనోడితో కాంటాక్ట్ అయితే మనోడు ఏం రెస్పాండ్ ఇవ్వలేదు. అంటే మనోడితో ఎందుకు కాంటాక్ట్ అయినా బ్రో, మనం అందరం మెగా మనోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్, మస్తు వీడియోలు చేసిండు పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఈ మధ్యన ఏమైపోయిందో మనోడికి అంటే చెప్తున్నా కన్నా, గొడవలు పెట్టేసినారు. ఈ గొడవలు పెట్టడానికి ఎవరంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాదు, మెయిన్ పేటిఎం లంచోడుకులు. ఎవరు? పేటిఎం కుక్కలు, వైసీపీ వాళ్ళు. ఆయన వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం. అన్న ఎవడు ఇష్టం వాడిపోయినాను. ఇంత పొరగాను అప్పుడు నేను 12 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఎలాగంటే ఇప్పేసిన మొత్తం అన్ని అప్పట్లో. అంటే ఇంకా మరి ఆ కెవ్కేక సాంగ్ అట్లా ఊపి తెప్పిస్తుంది మనకి. సో ఇంకా తర్వాత కొంచెం మనకంటూ వెళ్ళే వచ్చింది. ఇక మమ్మీ డాడీని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను వచ్చేసినాను. ఇంకా ప్రతి సంవత్సరం ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అవర్ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి నా తరఫు మన కళ్యాణ్ అన్న జన సైనికుల తరఫుకి వెళ్ళి. సినిమా అయితే అన్న ఎక్స్పీరియన్స్ లోపల కేక సాంగ్ కానీ చెప్తున్నాం కదా, హీరోయిన్ చూడలే, మేము ఎవరిని చూడలే, జస్ట్ కళ్యాణ్ గారిని మాత్రమే చూసినాం. రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్న, ఇది ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అన్నయ్యని.
మీరు ఎంత ట్రోల్ చేసినా కూడా మెగాస్టార్ పవర్ స్టార్ ఆడెవడో బచ్చాగాడు ఇవాళ రేపు యూట్యూబ్ లో కనబడగానే హీరో అనుకుంటుండు, తోపు అనుకుంటుండు. ఆన్లైన్ లో కాదు బిడ్డ, రే ఆఫ్లైన్ లోకి రా చూసుకుందాం అంటున్నావు కదా. 2 తెలుగు రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని గుర్తుపట్టరు అని అన్నావు కదా. మా అక్కేలోడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. కర్ణాటక రా, కర్ణాటక మన రాష్ట్రం కాదు కదా. రా మా అక్కేలోడే, కర్ణాటక రా. దగ్గర దగ్గర నా ఫాలోవర్స్ 10,000 మంది ఉన్నారు, నా కర్ణాటక ఫాలోవర్స్ పిఎస్పీకే. రా మా అక్కేలోడే. అల్లు అర్జున్ క్రేజ్ ఉంది ఎప్పటి నుంచి, పుష్ప ఒప్పుకుంటాను. అల్లు అర్జున్ ఆయన క్రేజ్ ఆయనది. కానీ బిడ్డ నీకు అల్లు అర్జున్ ఇష్టమైతే మడిచి జేబులో పెట్టుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా పెద్ద చిరంజీవి గురించి కానీ